హ్మ్. ఇంత ఇది కాకుండా చండీశ్వరుడు అంటే శివరూపాలలో చండీశ్వరుడు ఉంటాడు. ఆయన చేతిలో గొడ్డలి ఉంటుంది, చండీశ్వరుని చేతి. అదొక రూపం, శివరూపాలలో అదొకటి. ఆ చండీశ్వర ఆలయం ఒకటి ఉంది. దానికి పక్కన ఒక ముస్లిం దర్గా ఉంటుంది. ఆ దర్గాలో ఒక బండ ఉంటుంది, గుండ్రటి బండ ఉంటుంది, దాన్ని ఒళ్ళు బండ అంటారు. ఆ బండను వెళ్ళి కావులించుకొని పట్టుకుంటారు, అది తిరుగుతుంది. తిరిగితే ఇటు తిరిగితే ఇట్లా ఆడతారు, కొందరికి తిరగదు. అంటే వాళ్ళందరూ అంటే భక్తి పరంగా చెప్పుకోవడానికి, ఒక నమ్మకాల పరంగా. నేను మరీ చిన్నప్పుడు ఏదో మహారాష్ట్రలో వెళ్ళినప్పుడు తుల్జాపూర్ ఆ ప్రాంతం తిరిగినప్పుడు ఒక చోట కూడా నాకు కూడా ఒక గుండ్రటి బంతి లాంటిది పెట్టుకొని కూర్చున్నాడు. ఆయన ఏమంటాడు, పోయి ఇట్లా పట్టుకో, నువ్వు పట్టుకుంటే ఇటు తిరిగితే నీకు మంచి, అటు తిరిగితే చెడ్డ, అది జ్యోతిష్యం చెప్తుందని. పట్టుకున్నాను నేను, ఆ డబ్బులు ఇచ్చి పట్టుకున్నాను. ఇక్కడ అట్లాంటిది ఇది ఒళ్ళుబండ కూడా ఒక నమ్మకం అన్నట్టు, అది ఇక్కడ కూడా ఉంది. అట్లా అప్పుడెప్పుడు ఒక ముస్లిం పరిపాలకుడు ఇవన్నీ దేవాలయాలు ధ్వంసం చేసి ఉన్నాడు. ఆయన ఈ శివాలయం అక్కడ చనిపోయినాడు, చనిపోతే అతని అక్కడనే సమాధి చేసిండు, అదే దర్గా అని చెప్పి. ఇప్పుడు రాజరాజేశ్వర ఆలయంలోనే ఈ దర్గా ఉంటుంది అన్నట్టు. అట్లా ఈ రెండు ఉన్నాయి, అది నడుస్తుంది. అంటే వాళ్ళ పరిపాలకులు ఉన్నప్పుడు మరి వీళ్ళకు వాళ్ళ మధ్యన ఘర్షణ జరిగింది, గొడవలైనా ఎక్కడో ఒక తీర్మానం అయింది, వీళ్ళ పూజలు అక్కడ వాళ్ళ పూజలు నడుస్తాయి. బట్ అట్లానే నడుస్తుంది. మరి ఇక్కడ ఈ రెండు మతాలు కనిపిస్తున్నప్పుడు జైన్లు ఏం చేశారు సార్? పాపం ఆ విగ్రహాలను బయట అంటే ఎవ్వరు పాపం ఏం చెయ్యరు, కానీ అంటే విశ్వాసాల బలం అనేది ఉంటుంది అంతే. సార్ నాకు ఫలానా దేవుడు నచ్చడు, చాలా వరకు ఒకప్పుడు కథ చెప్పుకుంటారు, శైవులు వైష్ణవులు కావేరి నదిని ఒడ్డున కొట్టుకొని చచ్చినారు, ఆ నది నిండా వాళ్ళ రక్తం పారింది అని చెప్పుకుంటారు. చారిత్రకంగా రుజువు లేనప్పటికీ కూడా, చెప్పుకునే కథ అయినప్పటికీ కూడా ఆ మతాల మధ్యన ఘర్షణ జరిగింది అనేది ఒక వాస్తవం. జైనము బౌద్ధం మధ్యన, జైనము శైవం మధ్యన, శైవం వైష్ణవం మధ్యన ఘర్షణలు జరిగినాయి. ఆ తర్వాత వచ్చిన ముస్లిం మతం వల్ల ఆ మతము మిగతా మతాల మధ్యన ఘర్షణలు జరిగినాయి. ఇవి సామాజికమైన సంఘటనలే, అవి కాదన్నది ఏమీ లేదు. వాళ్ళకు ఆ విచక్షణ ఉందా? విచక్షణ ఉంటే ఈ వివక్ష చూపించరు, మతాల మధ్య భేదాన్ని చూపించరు కదా. వాళ్ళ ఓర్పు లేని తనాలు, విశ్వాసం ఒక మూఢ విశ్వాసమై మరొక దాన్ని నిలవనీయకపోతే గొడవలు, కొట్లాటలు, దానివల్ల జరిగే తప్పిదాలు మనం అనుభవిస్తాం, అంతే కదా. ఇక్కడ కూడా మనం ఇంకోటి ఏంటంటే, ఇక్కడ బౌద్ధం కూడా ఉంది. ఇందాక నేను జైనం అన్నాను కదా, బౌద్ధం కూడా ఉంది. కేదారేశ్వర ఆలయంలో గోడ అధిష్టానం అంటే దేవాలయం కింద ఉంటది కదా, ఆ అధిష్టానం మీద ఉండే విగ్రహాల్లో మాకు బుద్ధుడి పరినిర్వాణం, బుద్ధుడు మరణం, ఒక చెట్టు కింద కూర్చొని ఆ పడుకుని ఉంటాడా, అక్కడ ఆయన ప్రాణం వదిలినాడు. ఇది కథ, బౌద్ధ నిజమైన కథ, చారిత్రక కథ. ఆ శిల్పం అనేది ఇక్కడ గుడి గోడల మీద ఉంది. అంటే ఇక్కడ బౌద్ధం కూడా ఉండేదనే కదా, అంతే. బౌద్ధం అన్నది ఇంకా కూడా కొన్ని బౌద్ధానికి సంబంధించినవి దొరుకుతున్నాయి. తర్వాత జైనము పోయి తను శైవం వచ్చింది. మళ్ళీ వైష్ణవం కూడా కలిసి హరిహర క్షేత్రాలు ఉన్నాయి. ఇటు ముస్లిం పరిపాలనలో వచ్చినటువంటిది దర్గా వచ్చింది కదా, అది ఒక ఇబ్బంది. ఇప్పుడు వాళ్ళు కొన్నింటిని అంగీకరించారు, కొన్నింటిని అంగీకరించలేదు అని తెలుస్తుంది కదా, అది జరుగుతుంది. అట్లా మనము వాటి విషయాలకు పోతే అది వేరే చర్చ అవుతుంది. కాబట్టి మనకి ఇక్కడ ఉన్న గుళ్ళ గురించి మాత్రమే. మరి ఇప్పుడు వేముల వాళ్ళు ఇంకా చూడతగ్గవి ఇంకా ఏమన్నా చాలా ఉన్నాయమ్మా. నేను చెప్పిన 25 దాకా గుళ్ళు ఉన్నాయన్నా కదా. అనంత పద్మనాభ స్వామి దేవాలయం, తర్వాత కోదండరామాలయం, ఉమామహేశ్వరాలయము, అక్కడ ప్రసిద్ధమైనటువంటిది నగరేశ్వరాలయం. నగరేశ్వరుడు అంటే నకరము అంటారు. నకరం అంటే ఒక వ్యాపార కేంద్రం. ఆ నకరంలో ఉండేవాళ్ళు, ఆ వ్యాపారులంతా కలిసి నిలుపుకున్నటువంటి శివాలయము నగరేశ్వరాలయం. నకరేశ్వరాలయము నగరేశ్వరాలయం అయింది. నకరం నుంచే నగరం వచ్చింది. మనం ఇప్పుడు నగరం అని పిలుస్తాం కదా, ఈ నగరం అంటే అది ఒక వ్యాపార కేంద్రమే, నకరము అని. ఆ నకరం నుంచి అదే ఆ నగరేశ్వరాలయం కూడా ఉంది. అట్లాగే రాజేశ్వరుడే కాదు, బాలరాజేశ్వరుడు కూడా ఉన్నాడు.
ఈ రాజరాజ నరేంద్రుడు ఇక్కడ రాజేశ్వరుణ్ణి ప్రతిష్ఠిద్దామని అనుకున్నప్పుడే ఆయన కంటే ముందే నవనాథులు రాజేశ్వరుని ప్రతిష్ఠించిండ్రట. అప్పుడు తానేమి చేయాలి అని బాలరాజేశ్వరుని ప్రతిష్ఠించినాడు. అట్లా అట్లా కోనేరును పునరుద్ధరించినాడని చెప్పుకుంటారు. అట్లా అది అక్కడ వేణుగోపాల స్వామి దేవాలయం ఉన్నది, ఈ నగరేశ్వరాలయం ఉంది, నాగశిలలు ఉన్నాయి. అక్కడ ఒక ఆయన ఆధునికుడు నాగిరెడ్డి మంటపం అని ఆయన కట్టించిన మంటపం ఆయన పేరు మీద ఉంది. మనం కేదారేశ్వరాన్ని వెళ్ళి చూస్తే ఆ శైలి అంతా కూడా ఈ బాదామి చాళుక్యులు, తర్వాత చెప్పిన కదా వీళ్ళు వేములవాడ చాళుక్యులు రాష్ట్రకూట్లు అనేటువంటి అంటే ప్రధాన రాజవంశం వాళ్ళ దగ్గర సామంతులుగా ఉన్నారు. కాబట్టి వీళ్ళ దేవాలయాలు రాష్ట్రకూట్ల యొక్క శైలి కనపడుతుంది. ఇందాక నేను ఆ గోడల చూర్లంబడి అంశల దార అంటాం కదా, అది ఎక్కువ వరకు అట్లా కుడులు అంటారు. ఆ దేవాలయంలో గవాక్షాలు అటువంటి దాంట్లో విగ్రహాలు పెట్టడం, బొమ్మల్ని ఆ పాదవర్గం అంటే దేవాలయ గోడలకు చెక్కడం లాంటిది. దాంట్లో ఈ కేదారేశ్వర ఆలయం చూస్తే కేదారేశ్వరుని తయారు చేసినంత కేదారేశ్వర ఆలయం కాదు, అది జైన దేవాలయం. మన ఎంట్రన్స్లో పోగానే జైన తీర్థంకర్లో ఒకడైనటువంటి పార్శ్వనాథుని విగ్రహం ఎదురుగా కనబడుతుంటుంది. అట్లా ఆ గోడల మీద ఇప్పుడన్నీ శివాలయానికి సంబంధించినవన్నీ శిల్పాలు పెట్టుకున్నారు. పురాణాలకు సంబంధించినటువంటివి, అట్లాగే దశావతారాలకు సంబంధించినటువంటివి, గణపతి విగ్రహాలు, సూర్య విగ్రహాలు, ఇంద్రుని విగ్రహాలు కూడా మనకు కనబడతాయి. ఒక దగ్గర శివుని రూపం వీణాధరమూర్తి అంటాం. శివుడు వీణ పట్టుకొని ఉండడం అనేది వీణాధరమూర్తి. వీళ్ళందరూ సరస్వతి అని పూజిస్తున్నారు. సరస్వతి కాదు, వీణాధరమూర్తి కూడా కనబడుతుంది అక్కడ. చాలా అద్భుతమైన శిల్పాలు. ఇటు మనకు జైనం సంబంధించినటువంటి చూస్తే వర్ధమాన మహావీరుడు, పార్శ్వనాథుడు, యక్షిణులు అంటాం మనం. ఎవరి జైనంలో యక్షిణులు ఉంటారు, శాసన దేవతలు ఉంటారు. వాళ్ళలో చక్రేశ్వరి, ఆమ్రకూష్మాండిని, అట్లా జైన స్తూపాలు. వాటిని వీళ్ళు కొంతమంది చెవుముక్కులని పిలుస్తారు, కానీ ఇక్కడ లేనటువంటి అవి కొలనపాకలో కనపడ్డాయి, ఇక్కడ వేముల వాళ్ళు కూడా కనపడతాయి. అటువంటివి కూడా కనపడుతూ ఉన్నాయి. అంటే జైనం సంబంధించిన శిల్పాలను ప్రత్యేకంగా మళ్ళీ వేరే చెప్పుకోవాలి, అంత విస్తారంగా లభించిన శిల్ప సంపద ఉంది జైన ధర్మానికి సంబంధించింది. ఇప్పుడు మనం చెప్పుకునేటివన్నీ దాదాపుగా శైవానివి ఎక్కువ, శైవానికి సంబంధించినవి ఎక్కువగా. అక్కడక్కడ కొన్ని వైష్ణవ దేవాలయాలు అంటే వేణుగోపాల స్వామి కానీ, అదనంత పద్మనాభుడు కానీ, ఈ దేవాలయాల నిర్మాతలు బోధన చాళుక్యులు, తర్వాత వేములవాడ చాళుక్యులు అయిన వాళ్ళు. బోధన చాళుక్యులు, తర్వాత వేములవాడ చాళుక్యులు. ఈ వేములవాడ చాళుక్యుల్లో చాలా ప్రసిద్ధమైన వాళ్ళని అంటే అందరి పేర్లు కాకుండా కొందరి పేర్లు చెప్పుకున్నట్టయితే అందరిలో రెండవ అరికేసరి అనేవాడు చాలా గొప్పవాడుగా పేరు పొందినాడు. ఆయన కాలంలోనే ఇందాక మనం చెప్పుకున్నటువంటి పంప, జినవల్లభుడు అనేటువంటి జైన పండితులు గురువులు ఉన్నారు. గొప్ప కవి పంప అనే తెలుగువాడే. మనకు కూడా తెలుగు ఒక వారసత్వ హోదా వచ్చినటువంటి ఒక శాసనం ఇందాక మనం చెప్పుకున్న కురిక్యాల శాసనం. అందులో తెలుగు పద్యాలు 3 కంద పద్యాలు ఉన్నాయని, అది రాసింది కూడా జినవల్లభుడే, పంప తమ్ముడు. ఇది హరికేశరుని కాలంలో. పంప చాలా గొప్ప కావ్యం రాస్తే ఆయనకు ధర్మ ఊరు అనేటువంటి గ్రామాన్ని ఆయనకు దానం ఇచ్చినాడట.